హలో ఎవ్రీవన్. ఎవ్రీడేలా కాకుండా ఇవాళ నా డే కొంచెం స్లోగా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మా పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో అందుకని నాకు కొంచెం రెస్ట్ తీసుకునే టైం దొరికిందనమాట. నిన్న నైట్ నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. అదే నా మైండ్లో రన్ అవుతుంది మార్నింగ్ లేచిన కాంచి. అది నాకు ఎందుకో మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ఇంటర్వ్యూ ఎవరితో కాదండి, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆయన ఇంటర్వ్యూ ఫారిన్ ఛానల్కి ఇచ్చారనమాట రీసెంట్గా. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఆయన చిన్నప్పుడు ఆయనకి వేసుకోవడానికి షూస్ కూడా ఉండేవి కాదంట. కానీ ఆ షూస్ ఎలా ఉంటాయో కూడా ఆయనకు తెలిసేది కాదంట. వాళ్ళ మదర్ చాలా హార్డ్ వర్క్ చేసి పెంచారంట. సో ఆయన అంత పేదరికంలో పుట్టినా వాళ్ళ మదర్ ఏం చేశారంటే, మన దగ్గర ఇది లేదు అని వాళ్ళ మనసుకు తెలియకుండా పెంచారంటండి. సో ఆవిడ ఎంత గ్రేటో కదా అసలు. ఆయన అలా పెరిగి నా దగ్గర ఏమీ ఆపర్చునిటీ లేదని అక్కడ ఆయన స్ట్రక్ అయిపోయి ఉంటే ఇప్పుడు మన ఇండియన్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు. 1 టైమ్ 3 టైమ్స్ అయ్యారండి. ఆయన ఎంతో గ్రేట్ కదండి. 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే సామాన్యమైన విషయం కూడా కాదు. మొత్తం స్టోరీలో నాకు ఆయన కన్నా కూడా వాళ్ళ మదర్ ఇంకా గ్రేట్ అనిపించారు. ఎందుకంటే ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేస్తూ చాలా పేదరికంలో ఉండి కూడా తన పిల్లలకి తన పేదరికం తెలియకుండా పెంచారని చెప్పేసి. సో నాకు ఆ మొత్తం విషయంలో అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా ఒక పాయింట్లో మన దగ్గర ఆపర్చునిటీ లేదు, మనం చాలా పూర్ బిలో పవర్టీ లైన్లో పుట్టామని అది మన హార్ట్కి తీసుకుంటే మనం ఏమీ చేయలేమండి, ముందుకు కూడా వెళ్ళలేము. సో ఉన్న దాంట్లోనూ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తూ మనం ఏం చేయగలం, మనం ఏం సాధించగలం అని థింక్ చేసి ముందుకు వెళ్తే చాలా బాగుంటుందని నాకు అనిపించిందండి. సో నాకు ఈ ఆయన చెప్పిన మెసేజ్ అయితే నాకు బాగా మనసుకు తాకింది. నేను నైట్ అంతా అదే థింక్ చేస్తున్నాను. సో అది నేను మీకు షేర్ చేయాలనిపించింది. సో మీకు నా మెసేజ్ కనుక నచ్చితే కొంచెం ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. కొంచెం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి.